గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు హిందీ సృజనాత్మక అంశ పత్రలేఖనం గురించి తెలుసుకుందాం. హింदी सृजनात्मक अंश అంటే सृजनात्मक की विधाएं. सृजनात्मक के अंश पत्र लेखन, निबंध लेखन, डायरी या दैनिकी लेखन, नारे, सूक्तियाँ, विज्ञापन, पोस्टर, वार्तालाप, साक्षात्कार, कहानी सृजन, कविता सृजन, आत्मकथा, घटना वर्णन, सूचना लेखन, करपत्र की तैयारी. ఈ విధాల్లో మనకు పబ్లిక్ పరీక్షలో ఏవేని రెండో విధాలు ఇచ్చి అందులో ఒక విధానం గురించి మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేయమంటాడు. అందులో పత్రలేఖన, నిబంధ లేఖను ఈ రెండిట్లో ఏదో ఒక అంశం తప్పనిసరిగా వస్తుంది కాబట్టి ఈ పత్రలేఖన అంశాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం ఎంతైనా అవసరం. पत्र लेखन, पत्र के प्रकार देखेंगे अब. पहला औपचारिक पत्र, फॉर्मल लेटर. अनौपचारिक पत्र, इनफॉर्मल लेटर. औपचारिक पत्र, औपचारिक पत्र उन्हें लिखा जाता है जिनसे हमारे कोई निजी संबंध ना हो. అంటే మనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా మన అవసరాల రీత్యా కొందరు మనం లెటర్ రాస్తుంటాం. అలాంటివి ఔపచారిక లెటర్ పత్ర, ఫార్మల్ లెటర్. ఇందులో ముఖ్యంగా चिट्ठी पत्र, व्यवसाय संबंधी पत्र, सरकारी विभागों के लिए लिखे गए पत्र. अनौपचारिक पत्र, इनफॉर्मल लेटर అనేది ये पत्र पूरी तरह से निजी या व्यक्तिगत होते हैं. ఇది పూర్తిగా మనకు ప్రైవేటు లేదా మన వ్యక్తిగతమైన లెటర్ అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా బధాయి పత్రు, నిమంత్రణ పత్రు, నివేదన పత్రు, ఆభారీ ప్రదర్శన పత్రు, అనుమతి పత్రు. ఇవి మనకు अनौपचारिक पत्रों अंशालू. మరి పత్ర లిఖతే సమయ నిమ్న అంశం को ध्यान में रखनी चाहिए. మరి పత్రలేఖన వచ్చినప్పుడు మన ఎగ్జామ్లో పత్రలేఖన రాసే సమయంలో ఎలాంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం. పత్రలేఖన ఏ अलग पृष्ठ में लिखनी चाहिए. పత్రలేఖన ఎప్పుడైనా కూడా మన ఎగ్జామ్లో ఒక స్పెషల్ పృష్ఠ అంటే పేజీలో, స్పెషల్ పేజీలో మనం రాయాలి. అంటే మనం కొందరు ఏం చేస్తుంటారంటే విద్యార్థులు ఆ పేజీ వరకు ఒక సమాధానం రాసిన తర్వాత మిగిలిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ సెకండ్ పేజీలో కూడా రాయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, చూడడానికి కూడా అంత బాగుండదు. అందుకని ఒక స్పెషల్ పేజీలో రాయాలి. అంటే పత్రలేఖనే కాదు, ఏ విధా వచ్చినా కూడా ఒక ప్రత్యేకమైన పేజీలో రాసినప్పుడు అది ఆకర్షణగా అంటే బాగుంటుందని చెప్పవచ్చు. పృష్ఠంకు బార్డర్ నుంచి సజాని चाहिए. ఈ పేజీని ఎప్పుడే కానీ బార్డర్తోని మనము సజాయించాలి, అంటే అలంకరించాలి. ఈ విధంగా కూడా ఇలా ఉంటే బాగుంటుంది. పేజ్ అనుకోండి, ఈ బార్డర్ ఈ విధంగా ఉంటే మనకు బాగుంటుంది. పత్రలేఖన కా ప్రారూప్ యా సోపాన్. మరి పత్రలేఖనలో ఏ సోపానాలు ఉంటాయి, దాని యొక్క ప్రారూపు, దాని యొక్క మోడల్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. पहला सोपान दिनांक या दिनांक स्थान, दूसरा प्रेषक, तीसरा संबोधन, चौथा अभिवादन, पांचवा विषय या कलेवर मुख्य विषय, छठा उपसंहार, सातवा अभिनिवेदन, आठवा पता. అంటే మన ఎలాంటి పత్రలేఖన వచ్చినప్పుడు కూడా ఈ 8 సోపానాలు మనకు పత్రలేఖనలో ఉండాలి. మనకు ఔపచారిక రాసినప్పుడు పతా ఉండకపోవచ్చు. మొత్తం మీద ఈ సోపానాల్ని మనం పత్రలేఖనలో ఎక్కడ ఏ సోపానం ఉంటుంది ఇప్పుడు పరిశీలిద్దాం. దినాంక స్థాన్, ఇది రైట్ హ్యాండ్ కార్నర్లో టాప్లో మనకు దినాంక స్థాన్, ఏ రోజు రాస్తున్నామో ఆ దినాంకం, ఎక్కడి నుంచి రాస్తున్నది ఆ స్థాన్, ఇది ఫస్ట్ సోపానం. నెక్స్ట్ ప్రేషక్, ప్రేషక్ అంటే పత్ర లిఖనే వాళ్ళ, పత్రం ఎవరైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క పేరు, అవసరమైతే అడ్రస్ కూడా రాయడం అనేది ఈ ఇందులో జరుగుతుంది. సంబోధన్, మనం ఎవరికైతే రాస్తున్నామో మనం సంబోధిస్తూ రాయాలి. తర్వాత అభివాదన్, నెక్స్ట్ ముఖ్య విషయ కలేవరి, ఇది అతి ముఖ్యమైనది.
ఈ ముఖ్య విషయ కలవర్ లేకుండా మిగిలిన సోపానాలు అన్ని రాసినప్పుడు కూడా పత్రలేఖనంలో మార్కులు అవార్డు చేయబడవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థులందరూ కూడా. उपसंहार या समाप्ति, अभिनिवेदन या हस्ताक्षर, पता. छात्रों, పత్రలేఖన సోపానాల్లో ఎవరికి లెటర్ రాసినప్పుడు ఏ విధంగా సంబోధన ఉండాలి, అభివాదన్, ఉపసంహార, అభినివేదన నుంచి చూద్దాం. छात्र కక్షాధ్యాపక్ అంటే చుట్టి పత్రలో శ్రీమాన్ కక్షాధ్యాపక్ జీ, అభివాదనలో సాదర్ ప్రధానం, ఉపసంహారలో ధన్యవాద్, అభినివేదనలో आपका आज्ञाकारी छात्र. छात्र प्रधानाध्यापक రాసినప్పుడు కూడా శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, అభివాదనలో సాదర్ ప్రణామ్, ఉపసంహారలో ధన్యవాద్, అభినివేదనలో आपका आज्ञाकारी छात्र అనే విధంగా ఉండాలి. పుత్రో పితాజీకో పత్ర రాసినప్పుడు పూజ్య పితాజీ, అభివాదన అనేది సాదర్ ప్రణామ్, ఉపసంహారలో మాతాజీకు మేరా ప్రణామ్, బహన్కో డేర్సా ప్యార్. ఇలాంటి విషయాలు మనం అక్కడ ఉపసంహారంలో అంటే సమాప్తిలో రాయాలి. అభినివేదనలో ఆప్కా ప్రియపుత్రుడు. మిత్రు ఒక మిత్రుడు ఇంకొక మిత్రునికి లేదా ఒక సహేలి ఇంకొక సహేలికి రాసినప్పుడు ప్రియమిత్రు అక్కడ పేరు రాస్తాం, ప్రియ సహేలి. నమస్కార్ అభివాదనలో నమస్కార్. ఉపసంహారంలో అప్నే మాతా పితాజీకో మేరా ప్రణామ్, మేరా నమస్కార్ कहना. అభినివేదనలో తుమారా ప్రియమిత్రు, తుమారి ప్రియ సహేలి. ఈ విధంగా అభినివేదన ఉండాలి. పుస్తక విక్రేత రాసినప్పుడు ప్రియ మహోదయ్, అతను మనకు తెలియదు కాబట్టి గౌరవ సూచకంగా ప్రియ మహోదయ్. అభినివేదనలో సాదర్ ప్రణామ్, మహోదయ్ నమస్కార్, ఇందులో ఏదైనా రాయొచ్చు. ఉపసంహారంలో ధన్యవాద్. అభినివేదనలో భవదీ కానీ ఆప్కా కానీ తుమారా కానీ. అనౌపచారిక పత్ర అయినప్పుడు మాన్య మహోదయ్, సాదర్ ప్రణామ్. అభినివేదనలో, ఉపసంహారంలో ధన్యవాద్, అభినివేదనలో భవదీ అని రాయాలి. ఔపచారిక పత్ర ఉదాహరణ చూద్దాం. అప్నే మిత్రుకో ఉస్కి జన్మదిన్ పర్ బధాయి పత్ర లిఖియే. మన మిత్రుని యొక్క జన్మదినంలో అతనికి బధాయి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లెటర్ రాయినప్పుడు ఏ విధంగా ఉండటో చూద్దాం. ఇది అనౌపచారిక ఇన్ఫార్మల్ లెటర్, వ్యక్తిగత లెటర్, ఇది పర్సనల్ లెటర్ అని చెప్పొచ్చు. 27th April 2024 ఈ డేట్, మనం ఏ రోజు రాస్తే ఆ రోజు డేటు. ప్రియమిత్రు అశోక్. సంబోధన తర్వాత కింద అభివాదను నమస్కార్. తుమ్ కైసే హో అంటే మనం ఈ లెటర్ రాసేటప్పుడు అనౌపచారిక పత్రలో ప్యాసేజీలో ఫస్ట్ అని చేతిలో మనం కుశల్ సమాచారం అనేది రాస్తుంటాం. తుమ్ కైసే హో, మై యహా కుశల్ హూ, మై ఆశా కర్తా హూ కి आप सब लोग वहाँ कुशल हो. तुम्हारा जन्मदिन 1 मई को है. ईश्वर करे ये दिन तुम्हारे जीवन में बार बार आए. मैं तुम्हारे जन्मदिन पर व्यक्तिगत रूप से बधाई देना चाहता हूँ, परंतु उसी दिन मुझे एक आवश्यक कार्य है जिसे मैं नहीं छोड़ सकता, जिसके बारे में तुम्हें मिलने पर बताऊँगा. ఇది ఫస్ట్ పేరా. సెకండ్ పేరాలో मैं तुम्हारे लिए एक विशेष उपहार लाया हूँ, क्या तुम ये अनुमान लगा सकते हो वो क्या है. अनुमान लगाते रहो तब तक तुम्हें मिल जाए. मैं इसे कोरियर के द्वारा ठीक तुम्हारे जन्मदिन को भेजूँगा. अपने परिवार के सभी सदस्यों को मेरा नमस्कार कहना. एक बार फिर जन्मदिन की बहुत बहुत शुभकामनाएं. ఇది ఉపసంహారంలో సమాప్తిలో ఇది రాస్తాం. నెక్స్ట్ అభినివేదనలో తుమారా ప్రియమిత్రు అక్బర్ పాషా. ఇక్కడ అనౌపచారిక పత్రిక కాబట్టి పతాక ఉంటుంది, ఎవరికైతే రాస్తున్నామో ఆ పతాక ఉంటుంది. బి అశోక్, పితా రంగనాథం. మకాన్ నంబర్ 4-67/1 శ్రీనగర్ కాలనీ, नलगोंडा. पिन कोड 5,08,001. ये अनौपचारिक है. औपचारिक पत्र की उदाहरण देखिए. अपने मुहल्ले में फैली हुई गंदगी को साफ कराने हेतु मुख्य स्वास्थ्य अधिकारी के नाम पत्र लिखिए. भुवनगिरी, 25 अप्रैल 2024. ప్రేషక్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ప్రేషక్ అంటే మనమే, లెటర్ అయితే ఎవరు రాస్తారో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఆర్ మహేష్, 6-7-100
नवासी, हनुमान नगर, భువనగిరి. సేవా మే ఎవరికైతే రాస్తున్నామో అది ఇక్కడ మనం రాస్తాం. ముఖ్య స్వాస్థ్యాధికారి, నగర్ నిగమ్, భువనగిరి. విషయ్, ఈ విషయం అనేది మనం లెటర్లో మనం రాయదలుచుకున్న అంశాన్ని ఒక వాక్యంలో లేదా 2 వాక్యాల్లో సూటిగా రాసేదే విషయ్. మాన్య మహోదయ్, ఇక్కడ अभिवादन, सादर प्रणाम, संबोधन, अभिवादन. नेक्स्ट देखिए, यदि बॉडी ऑफ द लेटर. दुख के साथ कहना पड़ रहा है कि पिछले कुछ दिनों से हमारे मोहल्ले में चारों ओर गंदी फैली हुई है, जिसके कारण मोहल्ले वासियों का जीना दूभर हो गया. मोहल्ले में जहाँ तहाँ सड़कों गलियों में फेंके गए कूड़े कचरे के ढेर पड़ गए हैं. चारों ओर फैली गई गंदगी के कारण पूरे मोहल्ले में मच्छरों का साम्राज्य फैला है, जिससे तरह तरह की बीमारियां फैलने का डर बना है. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ చెప్పడం జరిగింది. ఈ ప్యాసేజ్ ఈ ప్యారాలో మనకు కావాల్సినటువంటిది మనం ఏం ఆశిస్తున్నామో అది ఇక్కడ రాస్తున్నాం. अतः अपने आपसे नम्र निवेदन है कि हमारे मोहल्ले में जल्द से जल्द साफ सफाई करवाई जाए, जिससे मोहल्ले को लोगों को नरक का जीवन गुजरने से मुक्ति मिल सके. ధన్యవాద. సమాపన. పార్తి అంటే భవది కూడా రాయొచ్చు. ఇక్కడ ఎవరు రాస్తారో వాళ్ళది. ఇక్కడ పత అనేది ఉండదు. ఔపచారిక పత్రంలో మనము ఈ పత అనేది రాయడం అనేది జరుగుతుంది.